హాయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యలో మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నారంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, కొడంగల్ ప్రజలు నన్ను ఆశీర్వదించారు, సో కొడంగల్లో ఎవరైతే ఎన్నికైతారో వాళ్లే ముఖ్యమంత్రిగా ఉంటారు, అలాగే నాకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నాయి, సో ఎవరైనా కుట్రలు చేసినా సరే నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అని ఆయన చెప్తా ఉన్నారు. అంత బాగానే ఉంది, కానీ ప్రజాసేవ చేస్తాను అని చెప్తే చాలా బాగుండేదేమో, ప్రజలు కూడా ఆనందపడేవాళ్ళేమో. కానీ ఎవరో ఆశీస్సుల వల్ల ఎవరెన్ని కుట్రలు చేసినా నేనే 10 ఏళ్ళు ఉంటా అంటే 10 ఏళ్ళ నుండి ఏం చేయబోతున్నారో కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే నేను ప్రజాసేవ 10 ఏళ్ళు చేయాలనుకుంటున్నాను ఏదేమైనా అని అనుకుంటే డెఫినెట్గా ప్రజలు వెల్కమ్ చేస్తారు, ప్రజలు చాలా ఇష్టపడతారు కూడా. కానీ నేనే 10 ఏళ్ళు ఉంటా, చైర్ను వదిలిపెట్టే ముచ్చట లేదు, నాకు చాలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది అని మాట్లాడటం వల్ల, అలాగే వచ్చేసి ఎవరెన్ని కుట్రలు చేసినా అంటే ఎవరు కుట్రలు చేస్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కుట్రలు చేస్తున్నారనా? మళ్ళొకటి, ఒకవేళ ఈయనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి అంటిపెట్టుకున్న నాయకులకి అవకాశాలు లేవు, మీరు ముఖ్యమంత్రులు కాలేరు, మీరు ఎవరైనా నా దగ్గర పనిచేయాల్సిందే అని చెప్తా ఉన్నారా? అంటే వాళ్ళ ఆశ వదిలిపెట్టుకోండి, ఇక నేను తప్ప మీకు దిక్కులేదు అని చెప్తా ఉన్నారా? ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతా ఉన్నాయి అంటే, అంతకుముందు జగను ఆంధ్రప్రదేశ్లో ఏమని చెప్పాడు అంటే నేను 30 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉంటా అని ఆయనకు డ్రీమ్ చేశాడు. కానీ ఏమైపోయింది, 5 ఏళ్ల తర్వాత ఆయన దింపి పక్కకు పెట్టారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు కూడా మేము తెలంగాణ ఉన్నంత వరకు మేమే మా కుటుంబమే ఉంటుందని వాళ్ళు ఒక విధంగా అనుకున్నారు, సో వాళ్ళని పక్కకు పెట్టారు. ఈరోజు మరి మీరు కూడా వచ్చేసి 10 ఏళ్ళు మళ్ళీ నేనే ఉంటా, ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూసుకుందాం అన్నట్టు అంటే ఇది ప్రజల్లో ఒక విధమైనటువంటి అభద్రతాభావం ఏర్పడుతుంది. ఎందుకంటే మోనోపోలీ సిస్టమ్ అనేది ప్రజలకు నచ్చదు, ప్రజలకు కష్టం కూడా, అది వాళ్ళకి నష్టం చేసే అంశమే. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు, మనమే విమర్శిస్తూ ఉంటాం. ఎవరైనా కంటిన్యూటీగా ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఒక ఏమంటాం దాని అంతర్యుద్ధాలు ఏర్పడిపోయి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరు ఆశీస్సులతోనో లేదా ఏదో ప్రోద్బలంతోనో నాయకులుగా ఎదుగుదాం అనుకున్నప్పుడు ప్రజలు ఏదో ఒక టైంలో అయితే డెఫినెట్గా తిరస్కరించే అవకాశం ఉంటుంది. సో ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, డెఫినెట్గా నేను 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా పర్లేదు ప్రజాసేవ చేస్తాను, ప్రజల సేవ కోసమే నేనున్నా, పదవి ఉన్నా లేకపోయినా మీ సేవ కోసం నేనున్నా, మీకు కావాల్సిన అవసరాలు నేను తీర్చడానికి ఉన్నా అని రాజకీయ నాయకుడు చెప్పినప్పుడు డెఫినెట్గా అతన్ని ప్రజానాయకుడిగా ప్రజలు అంగీకరించి పదవినిస్తారు డెఫినెట్గా, దానిలో పెద్ద ఇష్యూ లేదు. కానీ ప్రజాసేవ గురించి మాట్లాడకుండా రాజకీయం కోసం పదవి కోసం నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, నేనే 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, నేనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటే మాత్రం అది ప్రజలు ఏం తీర్పు చెప్తారో భవిష్యత్తు తెలియజేస్తూ ఉంది. ఇలాంటి కోరికలు కోరుకోవడానికి రాజకీయ నాయకులకు అయితే సమంజసం కాదు. ఎందుకంటే చాలామంది వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉంటారు, చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి అవకాశం రావాల్సిన అవసరం కూడా ఉంది. అవకాశం రానప్పుడు వాళ్ళు నిరాసక్తత గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ప్రజలకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది వాటి వల్ల. ఇది అందరూ ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, బట్ లేకపోతే మాత్రం పెద్ద ఉపయోగం ఉండదు. ప్రజలు డెఫినెట్గా ఏం చేయాలో వాళ్ళు చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.